ఒకసారి ఒక 2 కప్పలు పొరపాటున రాత్రివేళ మజ్జిగ కుండలో పడ్డాయి. అందులో ఒక కప్ప సన్నగా ఉంది, ఇంకోటి బాగా బలంగా లావుగా ఉంది. కప్పలు ఆ మజ్జిగ కుండ నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నించాయి, కానీ రాలేకపోయాయి. అలా 1 గంట గడిచింది. లావు కప్ప, బాబోయ్, నేనింకేదలేను, నాకు చాలా నీరసం వస్తుంది అన్నది. సన్నకప్ప, ఈదు మన ప్రయత్నం మనం చెయ్యాలిగా అంది. ఇంకో గంట గడిచింది. మజ్జిగలో వెన్న శాతం ఎక్కువగా ఉండటం మూలంగా అంచులకు ఎగబాకుతున్నా జారిపోతున్నాయి. లావు కప్ప, నా వల్ల కావడం లేదు, ఇంతకంటే మునిగి ప్రాణాలు తీసుకోవడం మంచిది అన్నది. సన్నకప్ప, ప్రయత్నించు, వదలకు అంటూ తన కాళ్లలో లేని బలాన్ని తెచ్చుకుని ఈదుతూనే ఉంది. అరగంట అయ్యింది. లావు కప్ప ఈదడం ఆపేసింది, మునిగిపోయింది. కానీ సన్నకప్ప ఈదుతూనే ఉంది. ఇంకో అరగంట అయ్యింది. సన్నకప్ప కళ్ళకు గట్టిగా ఏదో తగిలింది. అంతసేపు కాళ్లతో ఈదటం వల్ల వెన్న తయారై అది బయటికి ఉరకటానికి అది సహాయపడింది. పిల్లలు, ఈ కథలో నీతేమిటో తెలిసిందా? లావు కప్ప ఒక్క అరగంట ఓపిక పడితే బతికేదే, కానీ దానికి ఓర్పు లేక చచ్చిపోయింది. సమస్య ఎంత పెద్దదని కాదు, ఎంత కష్టమైన పనైనా ఓర్పుతో పరిష్కరించవచ్చు. చిన్నపాటి నిరాశ కొన్నిసార్లు ప్రాణాల్ని తీయొచ్చు. సన్నకప్పకు ఓపిక లేకపోయినా ఆఖరి వరకు ప్రయత్నిస్తూనే ఉంది. తన ప్రాణాల్ని కాపాడుకోగలిగింది.